నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తమిళనాడులో ఎన్ఐఏ కీలక సోదాలు చేస్తే ఒక బిర్యానీ హౌస్ ఓనర్ ఇమాతుల్లా ఉగ్రవాదులను తన బిర్యానీ హౌస్ ద్వారా దాపెడుతున్నాడు అనే ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వెలుగులోకి రావడానికి కారణం, అంటే ఇది బయటపడడానికి కారణం, అక్రమ మత మార్పిడిదారులు ఎవరైతే అక్రమంగా హిందువులను మత మార్పిడి చేస్తున్నారో వాళ్ళ విషయంలో కొరకరాని కొయ్యగా మారారు రామలింగం. దీనికి సంబంధించి నేను వీడియో చివరిలో చెప్తారు ఎవరి రామలింగం, ఏం జరిగింది అనేది. అయితే ఈయనను దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దీనికి సంబంధించిన దర్యాప్తు చేస్తోంది. దీంట్లోనే కీలక మలుపు జరిగింది. ఈ కేసులో దర్యాప్తు కోసం తమిళనాడులోని 9 ప్రాంతాలలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ కేసుతో సంబంధం ఉండి పరారీలో ఉన్న నిందితులకు ఆశ్రయం కల్పించిన వారిని కూడా తాజాగా అరెస్ట్ చేసింది. ఇక్కడే ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కొడైకెనాల్లోని అంబర్ బిర్యానీ దుకాణం యజమాని ఇమాతుల్లాహ్, బిర్యానీ సెంటర్ ఓనర్ ఇమాతుల్లాహ్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా దిండిగల్, టెన్కాశి, కొడెరెనాల్ ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ జాబితాలో ఎస్డిపిఐ కార్యకర్త షేక్ అబ్దుల్లా నివాసం కూడా ఉంది. కేసుకు సంబంధించి 2019 మార్చి ప్రాంతంలో 18 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో 6గురిని మాత్రం నేరస్తులుగా ప్రకటించారు. అప్పటి నుంచి అనేక మందిని అరెస్ట్ చేశారు. ఇందులో దాదాపు 6 సంవత్సరాలుగా పరారీలో ఉన్న వారిని ఆశ్రయం కల్పించాడు. 2024 నవంబర్లో మహమ్మద్ అలీ జిన్నా కూడా అరెస్ట్ అయ్యాడు. ఇక 2021 మరియు జనవరి 2025 మధ్య మరో 3 ప్రకటిత నేరస్తుల్ని అరెస్ట్ చేశారు. 5 లక్షల రివార్డు ఉన్న ఇతరుల కోసం ఇంకా గాలింపు జరుగుతుంది. ఇదే కేసులో నిందితుడిగా ఉండి నిషేధిత పిఎఫ్ఐతో సంబంధాలున్న 2 నిందితులు అబ్దుల్ మజీద్, షహుల్ హమీద్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరిద్దరు కూడా రామలింగం హత్య కేసులో పాల్గొన్నట్లు ఎన్ఐఏ తేల్చింది. ఫిబ్రవరి 5, 2019 తిరుభవనంలో పెరియాపల్లి మసీదు సమీపంలో 2 నిందితులతో కలిసి ఈ 2 కుట్ర పన్నారని, ప్రజలలో భయాన్ని సృష్టించడానికి మరియు మత విద్వేషాలను వ్యాప్తి చేయడానికి రామలింగం చేతులు నరికేశారని అధికారులు పేర్కొన్నారు. 2021లో ఎన్ఐఏ పరారీలో ఉన్న 6 నిందితుల్లో ఒకరిని రెహామాన్ సాదిక్ ని అరెస్ట్ చేశారు. మరియు నవంబర్ 2024లో ఏజెన్సీ అబ్దుల్ మజీద్ మరియు షాహుల్ హమీద్లను కొడైకెనాల్లోని షంభూరై ప్రాంతంలో గుర్తించి అరెస్ట్ చేశారు. అలాగే 19వ నిందితుడు హర్బర్ మహమ్మద్ అలీ జిన్నాను కూడా అరెస్ట్ చేసింది. అసలు ఎవరి రామలింగం ఎందుకు హత్య చేశారు అనంటే, రామలింగం అనే వ్యక్తి 2019లో హత్య చేయబడ్డారు. ఇక్కడ స్థానికంగా హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా ఈ మత మార్పిడిలో కీలకంగా ఉన్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తల్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. హిందువులు మతం మారకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. ఇక దీనిని జీర్ణించుకోలేని నిషేధిత పిఎఫ్ఐ ఉగ్రవాదులు ఆయన్ను హత్య చేశారు. హిందువులను ఇస్లాంలోకి మారుస్తున్న పాపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ నాయకుల దవాపనిని వ్యతిరేకించినందుకే రామలింగం హత్య చేయబడ్డాడు అని ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించింది కూడా. ఏదేమైనా కానీ ఇప్పుడు ఇక్కడ ఒక బిర్యానీ సెంటర్ ఓనర్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అంటే ఉగ్రవాదులకు కొమ్ము కాసే వాళ్ళు, అలాగే ఉగ్రవాదులు జనజీవన శ్రవంతిలో ఎలా కలిసిపోయారు. మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాము. బిర్యానీ చేసే ఒక వ్యక్తి ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉండడం, అలాగే ఒక బట్టలు వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి ఉగ్రవాదులతో సంబంధం కలిగి ఉండడం, రాయచోటి, అన్నవరం, అలాగే సత్య సాయి జిల్లా, ఇలాంటి వాటిలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఎవరిని అంత గుడ్డిగా నమ్మకండి. మన చుట్టూ ఉండే మన దేశానికి, మన ధర్మానికి శత్రువులుగా ఏం చేయడానికైనా వెనకాడని నీచులు ఎంతో మంది ఉన్నారు. తస్మత్ జాగ్రత్త. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాత్రమే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.